Hello students, welcome to economics వాళ్ళ classes. Today's topic will be ఎన్నోర్ ఆయిల్ స్పిల్. మనకిది ఎన్విరాన్మెంట్ ఇష్యూలో అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ లో కూడా దీన్ని కవర్ చేయొచ్చు. మనం జనరల్ స్టడీస్ పేపర్ 3లో రీసెంట్ గా మనకి సైక్లోన్ ఏదైతే చెన్నైని చాలా వరకు ఇబ్బంది పెట్టింది, సైక్లోన్ మిచాంగ్. ఈ సైక్లోన్ మిచాంగ్ అనేది మనకి ఈ నేమ్ ఎవరు ఇచ్చారంటే మనకి మయన్మార్ ఇచ్చిందండి. సో నేమింగ్ ఆఫ్ సైక్లోన్స్ కూడా మనకి ఒక ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఏ కంట్రీస్ ఏ విధంగా రొటేషన్ ఇస్తుందని. సో ఇక్కడ మనకి ఈ ఎన్నోర్ అనే దాన్ని మనం ఆ, కామరాజర్ పోర్ట్ అని కూడా అంటారండి. ఎర్లియర్ నేమ్ ఇది ఎన్నోర్ అనేది. సో రీసెంట్ నేమ్ వచ్చి మన కామరాజర్ పోర్ట్. ఇది మనకి ఫస్ట్ పబ్లిక్ పోర్ట్ అని చెప్పొచ్చు అండి. పబ్లిక్ లిమిటెడ్ పోర్ట్ అని చెప్పొచ్చు ఎన్నోర్ అనేది. ఇక్కడ రీసెంట్ గా మనకి ఆయిల్ స్పిల్ అనేది జరిగింది. ఎక్కడి నుంచి జరిగిందంటే చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇక్కడ నుంచి ఆయిల్ స్పిల్లేజ్ ఏమైందంటే మనకి కోస్తలియార్ రివర్ అనేది, ఈ రివర్ ఏదైతే ఉందో అడ్జసెంట్, ఇది చెన్నై సిటీలో నుంచి వెళ్తుంది. సో ఈ రివర్ లో మనకి ఆయిల్ స్పిల్లేజ్ అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఈ కాంటెక్స్ట్ లో ఆయిల్ స్పిల్లేజ్ అంటే ఏంటి, తర్వాత ఇండియాలో ఇంతకు ముందు ఏమైనా ఇటువంటి ఇష్యూస్ జరిగాయా, లేదంటే వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ లో కూడా ఇలాంటి ఆయిల్ స్పిల్లేజెస్ ఇన్ వాటర్ బాడీస్ ఎక్కడైనా జరిగాయా, అలాగే వీటిని రెగ్యులేట్ చేసేదానికి ఏవైనా మనకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయా, ఉంటే మన ఇండియాస్ మెంబర్షిప్ ఉందా, ఇటువంటి డిస్కషన్స్ అన్ని కంప్లీట్ గా చూద్దామండి మనం. సో మనకి ఇక్కడ మేజర్ పోర్ట్స్ కూడా మనం ఈ మ్యాప్ లో చూసుకుంటే ఇండియాకి ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ లో ఉన్న మేజర్ పోర్ట్స్ ఇవన్నీ. కోల్కతా నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ కాండ్లా పోర్ట్ వరకు, అంటే గుజరాత్ లో ఉన్న కాండ్లా పోర్ట్ వరకు మేజర్ గా మనకి 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆయిల్ స్పిల్ అంటే ఏంటంటే లిక్విడ్ పెట్రోలియం అంటే హైడ్రోకార్బన్ ఏదైతే ఉందో ట్యాంకర్స్ లో అదేంటంటే లేదంటే ప్లాట్ఫామ్, ఆఫ్షోర్ ప్లాట్ఫామ్స్ నుంచి కానీ, లేదంటే డ్రిల్లింగ్ చేసేటప్పుడు కానీ అక్కడి నుంచి ఉన్న ఆయిల్ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ ఏంటంటే జనరల్ గా మెరైన్ ఏరియాస్ లోకి వెళ్తుంటది. దీన్ని ఆయిల్ స్పిల్ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ మనకి దీంట్లో స్పిల్డ్ సబ్స్టెన్సెస్ ఏమంటే ఇట్ మే బి రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. ఇవి సమ్ టైమ్స్ ఏంటంటే రిఫైనింగ్ అయిపోయిన తర్వాత ఉన్న ప్రోడక్ట్స్ సచ్ యాజ్ మనకి గ్యాసోలిన్ కావచ్చు, లేదంటే డీజిల్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ దర్ బై ప్రోడక్ట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏంటి రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా అని చెప్పొచ్చు. అలాగే మనకి హెవియర్ ఫ్యూయల్స్ మనకి యూజ్డ్ బై లార్జ్ షిప్స్, మనకి షిప్స్ కి ఫ్యూయలింగ్ ఏదైతే ఉందో ఈ లార్జ్ షిప్స్ సచ్ ఆస్ బంకర్ ఫ్యూయల్ కానీ, లేదంటే ఆయిలీ రెఫ్యూజ్ ఆఫ్ ఎనీ కైండ్, ఇటువంటిది ఏదైనా కూడా మనం ఆయిల్ స్పిల్లేజ్ అని చెప్పొచ్చు అండి జనరల్ గా. అయితే మనకి ఇంటర్నేషనల్ గా మనకి ఆ, ఎటువంటి ఎఫర్ట్స్ ఉన్నాయి అంటే ఇంటర్నేషనల్ గా ఏ విధంగా మనం ఆ, ఈ ఆయిల్ స్పిల్లేజ్ అనేది మనం ఒకసారి చూస్తే జనరల్ గా మనకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్ అంటే మ్యార్పోల్ అని చెప్పి మనకి ఒక కన్వెన్షన్ ఉందండి. ఇదేంటంటే మనకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనే దాని ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ కి రీసెంట్ గా 2024 నుంచి 25 కి మనకి ఇండియా ఎలక్ట్ చేయిందండి. కౌన్సిల్ కి, ఐఎంఓ కౌన్సిల్ కి ఇండియా ఎలక్ట్ చేయబడ్డది. సో ఈ కాంటెక్స్ట్ లో కూడా ఇది మనకి ఐఎంఓ అనేది ఇంపార్టెంట్ మనకి 2024-25 కి. అయితే ఈ ఐఎంఓ ఏంటంటే ఇది మనకి యునైటెడ్ నేషన్స్ స్పెషల్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్స్ లో చాలా వరకు స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ గా మనకి ఐఎంఓ మేజర్ రోల్ ఏంటంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ షిప్పింగ్ అండ్ ప్రివెంటింగ్ మెరైన్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్. మనకి షిప్స్ నుంచి షిప్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయడం, అలాగే ప్రివెంటింగ్ మెరైన్ పొల్యూషన్ అనే దాని గురించి మేజర్ గా ఇది వర్క్ చేస్తుందండి. అయితే ఇది మనకి 1948 లోనే ఎస్టాబ్లిష్ చేయబడిందండి. ఐఎంఓ అనేది మనకి 1948 లోనే ఎస్టాబ్లిష్ చేయబడింది. దాని తర్వాత మనం 1958 లో ఇండియా మెంబర్ కూడా అయిందండి. సో ఇండియా మెంబరా కాదా అంటే ఇండియా మెంబర్, ఇండియా ఈజ్ ఏ మెంబర్. సో 58-59 టైంలో మనకి ఇండియా కూడా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అయితే ఇది మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది మనకి లండన్ లో ఉందండి. సో మెయిన్ గా వీటి రోల్ ఏంటంటే మెరైన్ పొల్యూషన్, అలాగే రెగ్యులేటింగ్ షిప్పింగ్ ఇండస్ట్రీ ద మెయిన్ థీమ్ బిహైండ్ దిస్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. అయితే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ ఏ విధంగా మనకి ఆయిల్ స్పిల్లేజ్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్ అనేది మన మ్యార్పోల్ అనేది ఒకటి ఉంది. దాని తర్వాత మనకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఆయిల్ పొల్యూషన్ ప్రిపేర్నెస్, రెస్పాన్స్ అండ్ కోఆపరేషన్ అని చెప్పి కూడా మనకి ఒక సెకండ్ది కూడా మనకి ఈ రెండు మాత్రమే మేజర్ గా మనకు ఆయిల్ స్పిల్లేజ్ గురించి ఎక్కువ రెగ్యులర్ గా న్యూస్ లో ఉన్న
బాడీస్ అని చెప్పొచ్చండి. అయితే మనకిక్కడ ఈ ఆయిల్ స్పిల్లేజ్‌లో చూసుకుంటే మనకి పాస్ట్ ఇన్సిడెంట్‌లు ఇంటర్నేషనల్‌గా గూడా ఎక్కడన్నా జరిగాయా లేదా అని చూస్తే ఇంటర్నేషనల్‌గా మనకి రీసెంట్‌గా వెరీ రీసెంట్‌గా మనకి 2022లో వెనిజులాలో జరిగిందండి. వెనిజులా. ఇక్కడేంటంటే ఆయిల్ రిఫైనరీ ఏదైతే ఉందో ఆయిల్ రిఫైనరీ నుంచి మనకి ఆయిల్ అనేది స్పిల్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చి మనకి వచ్చి జపాన్ షిప్. అంటే షిప్ గూడా క్యారింగ్ జేయాలంటే ఇప్పుడు దానికి ఆయిల్ గావాలి గదా! ఎనర్జీ. సో, ఈ జపాన్ షిప్ ఆయిల్ అది గూడా ఏదైతే క్యారీ చేస్తుందో ఫ్యూయల్ అది గూడా మనకి బ్లూ బే మెరైన్ అనే దగ్గర బ్లూ బే మెరైన్ అనే దగ్గర మనకి 2 స్పాట్స్‌గా 2 పార్ట్స్‌గా స్ప్లిట్ అయిపోయింది. సో, ఆ కాంటెక్స్ట్‌లో మనకక్కడ ఆయిల్ స్పిల్లేజ్ అనేది జరిగిందండి. దాని తర్వాత మనకి రష్యా ఆహ్, బ రష్యా గూడా మనకి ఆర్క్టిక్ సర్కిల్‌లో సో, మనకి రష్యా చూసుకుంటే పొలిటికల్‌గా రష్యా కాబోనే మనకు ఆర్క్టిక్ సర్కిల్ స్టార్ట్ అయితది కాబట్టి, రష్యాలో గూడా మనకి ఈ ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర మనకి ఆయిల్ స్పిల్లేజ్ అనేది జరిగిందండి. ఇది మనకి ఇంటర్నేషనల్‌గా ఎక్కడెక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరిగాయని. అలాగే మనకి ఇండియాలో డొమెస్టికల్‌గా గూడా ఇండియాలో గూడా మనకి ఆల్రెడీ చెన్నైలో 2017లో గూడా ఒకసారి జరిగిందండి. సో, ఇప్పుడు కాంటెక్స్ట్ గూడా చెన్నైయే. సో, ఇంతకుముందు గూడా మనకి చెన్నై 2017లో ఒకసారి జరగడం జరిగింది. ఇక్కడేంటంటే 2 షిప్స్ వచ్చి కొలైడ్ అయినాయి. 2 షిప్స్ వచ్చి కొలైడ్ అవ్వడం వల్ల ఏంటంటే, ఈ హార్బర్‌లో మేజర్‌గా ఆయిల్ స్పిల్ డిజాస్టర్ జరిగిందప్పుడు. మనకిది ఆల్‌మోస్ట్ చాలా వరకి చూసుంటాం మనం ఈ ఇన్సిడెంట్. తర్వాతొచ్చి మనకి సుందర్బన్. సుందర్బన్ అంటే మనకి గుర్తు రావాల్సింది వెస్ట్ బెంగాల్. ఇక్కడేంటంటే మనకి సేలా రివర్ ఏదైతే ఉందో, ఈ సేలా రివర్‌లో గూడా ఆయిల్ స్పిల్లేజ్ జరిగిందండి. సో, ఇక్కడ మనకి ఈ వెస్ట్ బెంగాల్ తర్వాత బెంగాల్ ఏదైతే ఉందో వీటి అడ్జసెంట్ ఏరియాస్‌లోనే మనకి సుందర్బన్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ దో బంగ్లాదేశ్‌లో జరిగినా గూడా ఈ ఇన్సిడెంట్ మనకి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కింద ఇండియా గూడా చాలా వరకి దీనికి ఎఫెక్ట్ అవుతుందండి. అలాగే మనకి ఓఎన్‌జీసీది మూడోదొచ్చి మనకి ఓఎన్‌జీసీ అర్బన్ ప్లాన్. ఇక్కడ మనకి అరేబియన్ సీలో గూడా మనకి మూడోదొచ్చి ఓఎన్‌జీసీ నుంచి అరేబియన్ సీలో గూడా ఒకసారి జరిగింది. తర్వాత మనకి ముంబై కోస్ట్‌లో గూడా ఒకసారి 2010లో జరిగింది. సో, ఇక్కడేంటంటే మనకి ఆల్‌మోస్ట్ 800 టన్స్ ఆఫ్ ఆయిల్ స్పిల్లేజ్. ఆయిల్ స్పిల్లేజ్. 800 టన్స్ అండి. సో, మనకి ఎంత లార్జ్ వాల్యూమ్‌లో మనకు ఆయిల్ స్పిల్లేజ్ జరిగింది వాటర్ బాడీస్‌లో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ వరకి వాట్ ఆర్ ద వేరియస్ ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. అయితే మనకి వీటిలో మనకి ఆహ్, వ అంటే ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది దీనివల్ల మనకు ఒకసారి చూసుకుంటే వాట్ ఆర్ ద డ్యామేజ్ చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కిందేంటంటే ఇక్కడున్న వేరియస్ స్పీషీస్ బర్డ్స్ కావచ్చు, లేదంటే ఫిషెస్ కావచ్చు, లేదంటే మామ్మల్స్ కావచ్చు, లేదంటే ఈవెన్ మెరైన్ లైఫ్ వాటర్ బాడీస్‌లో ఉన్న మెరైన్ లైఫ్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే డెస్ట్రక్షన్ అండి. రెండోదొచ్చి మనకి హాబిటాట్ డెస్ట్రక్షన్‌లో గూడా ఏంటంటే కోస్టల్ హాబిటాట్స్‌లో ఏవైతే ఉన్నాయో అంటే బీచెస్ గావచ్చు, లేదంటే మార్షెస్ కావచ్చు, మాంగ్రూవ్స్ గావచ్చు, ఇలాంటివి గూడా ఏంటంటే లాంగ్ టర్మ్ డ్యామేజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. సో, మనకి ఫస్ట్ థింగ్ వచ్చి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. దాంట్లోనే మనకి హాబిటాట్ డిస్ట్రక్షన్ జరగడం వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గూడా ఉంటాయండి. అలాగే మనకి ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఈ కేసెస్‌లో ఏంటంటే అక్కడ నియర్ బై కమ్యూనిటీస్ అంటే ఫిషర్‌మెన్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫిషర్‌మెన్ కమ్యూనిటీస్‌కి డైరెక్ట్‌గా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేటివి కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ ఫిషరీస్, ఆక్వాకల్చర్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి. అలాగే టూరిజం మనకి జనరల్‌గా టూరిజం ఏ విధంగా అంటే ఇప్పుడు ఇవన్నీ కోస్టల్ స్టేట్స్ కాబట్టి కోస్టల్ స్టేట్స్‌లో ఏంటంటే బీచెస్ లేదంటే సుందర్బన్స్ ఇలాంటి ఏరియాస్‌లో ఏంటంటే రెగ్యులర్‌గా టూరిస్ట్ అట్రాక్షన్ కూడా ఉంటది కాబట్టి ఈ టూరిస్ట్ అట్రాక్షన్ కూడా అక్కడున్న జనరల్‌గా పొల్యూటెడ్ బీచెస్ గాని, లేదంటే అక్కడున్న వాటర్ గాని, ఇవన్నీ ఇలాంటి ఆయిల్ స్పిల్లేజ్ కావడం వల్ల ఏమవుతుందంటే, టూరిజం అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ అక్కడ ఎకనామిక్ లాసెస్ కూడా లోకల్ కమ్యూనిటీస్ అంటే లోకల్‌గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే అక్కడున్న కమ్యూనిటీస్ వాళ్ళకి గాని, వీళ్ళందరికి కూడా టూరిజం వల్ల నుంచి వచ్చే రెవెన్యూ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఈ ఆయిల్ స్పిల్లేజ్ ద్వారా ఆయిల్‌లో నుంచి వచ్చే టాక్సిక్ సబ్‌స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా హ్యూమన్స్‌కి జనరల్‌గా చాలా వరకి రిస్క్స్ ఉంటాయి. హెల్తీ రిస్క్స్ ఉంటాయి. అలాగే మనకి ఇవి మనకి స్కిన్ కాంటాక్ట్ అవ్వడం వల్ల కూడా ఏంటంటే సమ్‌టైమ్స్ మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం గాని, లేదంటే స్కిన్ ఇరిటేషన్ కావచ్చు గాని, లేదంటే లాంగ్ టర్మ్‌లో మనకి హెల్త్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఈ ఆయిల్ స్పిల్లేజ్ ద్వారా. ఇవన్నీ ఏంటంటే మనకి జనరల్‌గా
మనకి డ్యామేజెస్ కాజ్డ్ బై ఆయిల్ స్పిల్లేజ్ అండి. అయితే మనకిక్కడ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ మనకి మార్పోల్ కన్వెన్షన్ ఉంది. దాని తర్వాత ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఆయిల్ పొల్యూషన్ ప్రిపేర్డ్‌నెస్ రెస్పాన్స్ కోఆపరేషన్ అని చెప్పి 1990స్‌లో ఉంది. దాని తర్వాత ఇండియా ఎఫర్ట్ చూసుకుంటే ఇండియాస్‌లో మనకి నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెంట్ ప్లాన్ అని చెప్పి మనకి ఒక ప్లాన్ కూడా 1996లో ప్రొమల్గేట్ చేశారండి. అయితే దాన్ని మళ్ళీ 2015లో రివైజ్ చేశారు. దాంట్లో ఉన్న వేరియస్ ఆబ్జెక్టివ్స్ మనం చూడొచ్చు. ఎఫెక్టివ్ రిపోర్టింగ్ ఆఫ్ స్పిల్లేజ్ ఎక్కడైతే జరుగుతుందో స్పిల్లేజ్ అది ఇమీడియట్ గా మనకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ప్రాంప్ట్ రెస్పాన్స్ టు ప్రివెంట్, కంట్రోల్ అండ్ కాంబాట్ ఆయిల్ పొల్యూషన్. సో జనరల్ గా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉన్న ఇష్యూసే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ కాబట్టి మనకి దాని గురించి ఒక కంటిన్యూటీ ప్లాన్ కూడా మనకి రివైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958 ప్రకారం ఏంటంటే ఎవరైతే ఈ ఓనర్స్ ఉంటారో అంటే ఈ క్యారీ చేసే షిప్స్ ఏవైతే ఉన్నాయో ద పవర్ టు గివ్ ఎ నోటీస్ టు ద ఓనర్. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ ఓనర్ కు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ కేస్ ప్రిస్క్రైబ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అతను ఈ ఇన్సిడెంట్ కి ఇన్ కేస్ రీజన్ అందు అతనే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే గవర్నమెంట్ కెన్ కన్విక్ట్ ద పర్సన్ ఆఫ్ అన్ అఫెన్స్. మనకి ఆ పర్సన్ కూడా మనకి కన్విక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ కింద. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా మనకి మ్యారిటైమ్ సర్వేలెన్స్ అంతా కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ చూసుకుంటారు కాబట్టి ఇట్ ఫంక్షన్స్ యాజ్ ద సెంట్రల్ కోఆర్డినేటింగ్ అథారిటీ. మనకి అది సెంట్రల్ కోఆర్డినేటింగ్ అథారిటీ కింద యూజ్ అవుతుంది ఫర్ రెస్పాన్స్ టు ఆయిల్ స్పిల్స్ ఇన్ ఇండియన్ వాటర్స్. ఎస్పెషల్లీ ఇండియన్ వాటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వీటిలన్నింటిలో కూడా మేజర్ గా ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది రోల్ ఎక్కువ ప్లే చేస్తుందండి. అలాగే మనకి వెరీ రీసెంట్ గా గుజరాత్ లో కూడా ఎక్సైజ్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. ద నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సైజ్ నేచురల్ ఎక్స్ వాస్ కనెక్టెడ్ విత్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్ వాదినార్ ఇన్ గుజరాత్. సో మనకి గుజరాత్ లో కూడా రీసెంట్ గా నేషనల్ లెవెల్ పొల్యూషన్ ఎక్సైజ్ అనే దాన్ని ఒక జనరల్ గా మనకి వేరియస్ కంట్రీస్ తో బయలేటరల్ ఎక్సైజెస్ ఏ విధంగా ఉంటాయో ఆర్మీ తర్వాత నేవీ ఫోర్సెస్ ఈ విధంగా. సో ఇది కూడా ఒక రెస్పాన్స్ అంటే ఒక ఎక్సైజ్ ని తీసుకురావడం జరిగిందండి. సో ఇది మనకి ఎఫర్ట్స్ అండి. అంటే ఇండియా నుంచి ఏ విధమైన ఎఫర్ట్స్ తీసుకురావడం జరిగిందండి. అయితే మనకి దీంట్లో మనకి ఆయిల్ స్పిల్లేజ్ ద్వారా మనకి ఇమీడియట్ గా ఏవైనా కంట్రోల్ చేయగలుగుతామా మనం అని అది చూస్తే మనకి ఆయిల్ స్పిల్లేజ్ ద్వారా మనకి ఫస్ట్ మనకి బయో రెమిడియేషన్ ద్వారా ఏంటంటే మనకి కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని యూజ్ చేసుకొని ఆహ్, టాక్సిక్ ఎనీ టాక్సిక్ ఆర్ హార్మ్‌ఫుల్ సబ్‌స్టాన్సెస్ ఉంటే దాంట్లో ఇవి రిమూవ్ చేస్తదండి. అయితే ఇదేంటంటే మనకు థియరీ అని ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇంతకుముందు మనకి టాటా ఎనర్జీ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఇది. తర్వాత ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి నేమ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటది. ఇది మనకేంటంటే ఆయిల్ జాపర్ బాక్టీరియా అనే దాన్ని డెవలప్ చేసింది. ఆయిల్ జాపర్ బాక్టీరియా. సో దీని ప్రకారం ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ గా వాటిని ఇవి బయో రెమిడియేషన్ టెక్నిక్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతారు. తర్వాత ఆయిల్ బూమ్స్ రెండోది వచ్చి మనకి ఆయిల్ బూమ్స్ ద్వారా. సో ఇవి సమ్ ఆఫ్ ద మెజర్స్ ఫర్ ఆయిల్ స్పిల్లేజెస్ ఇన్ వాటర్స్ అని చెప్పొచ్చండి. సో ఇది మనకు రీసెంట్ గా మనకి ఎన్నోర్ పోర్ట్ లో ఆయిల్ స్పిల్లేజ్ గురించి డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ సేఫ్ డే అండ్ హ్యాపీ లెర్నింగ్.